క్లీన్‌గా లేని టాయిలెట్‌లోకెళ్తే టాయిలెట్ కూడా రాదు. అంతటి అలవాటు ఉన్నటువంటి కొంతమంది, అదే సందర్భంలో కొంచెం కంపు పడితే తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లోనే 99% మందుంటారు. అలాంటిది ఈ మ్యాన్ హోల్స్ టాయిలెట్‌లకి నుంచి వచ్చేటటువంటి దాన్ని అయి నిండిపోతే దాన్ని క్లీన్ చేసేటటువంటి దాంట్లో మనుషులతో వద్దు మిషన్లు పెట్టమని ఎప్పటినుంచో సుప్రీంకోర్టు చెప్తా వస్తోంది. కానీ ఇప్పటికీ కొన్ని కొన్ని చోట్ల తప్పట్లేదు. అక్కడ ఫార్మ్ అయ్యేటటువంటి ఆ గ్యాస్ కారణంగా చనిపోయేటటువంటి వాళ్ళుంటారు. మరీ దారుణం ఏంటంటే, అలా చనిపోవడం అంటే నరకం. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. సమాజానికి సంబంధించినటువంటి ప్రయోజనం కోసం పనిచేశారు. కానీ అక్కడ ఆ పని చేస్తూ చనిపోయారు. మానవత్వంతో ఆళ్ళకి ₹1,00,00,000 ఇచ్చినా తప్పులేదు ఇంటికి. అలా కాకుండా పట్టి పట్టనట్టు వదిలేస్తూ వచ్చిన ప్రభుత్వాలు. ఆ కాంట్రాక్టర్ ఓ 50,000 ₹1,00,000 ఇచ్చి వదిలించుకున్నటువంటియే ఎక్కువున్నాయి. ఇట్లాంటి వాటి మీద దాఖలైన కేసుల మీద హైకోర్టు సీరియస్ అయింది. 1993 నుంచి ఈ రోజు వరకు మ్యాన్ హోల్స్ కారణంగా అక్కడ పనిచేస్తూ చనిపోయినటువంటి వాళ్ళందరికీ పరిహారం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఇచ్చి ఆ లిస్టుని తమ ముందుంచమంది. తదుపరి విచారణ వాయిదా వేసింది.